ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రి కాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తుతం చెల్లించుకుంటున్న దేవరాత్రి కాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 22వ వచనము. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనులు ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 21వ వచనం. గర్విష్ఠులను నువ్వు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21, 22 వచనాలు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికి వేయబడుదురు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెషయా 60వ అధ్యాయం 21వ వచనము. నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు. వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనము. ఎవడైనా ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు తండ్రి. మీరే మాకు దేవుడు ఉన్నారు తండ్రి. మేము మీ అందరూ భయభక్తులు కలిగి నిన్ను మహిమపరిచి కనపరిచే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపను బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాము, అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.